పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఉంటూనే చంద్రబాబు నాయుడు గారికి అప్పుడప్పుడు కొన్ని షాక్లు అయితే ఇస్తున్నారని అనిపించింది. క్యాబినెట్ మీటింగ్లకు అటెండ్ కాకపోవడం, ఒకసారి అటెండ్ అయినా సరే ఏదైతే అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల గైర్హాజరవడం, వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక అసలు నిజంగా అంటే బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి అని అయితే మాట్లాడుతున్నారు. వాళ్ళ మధ్య ఎలా ఉన్నా కానీ కింది స్థాయిలో మాత్రం, నియోజకవర్గ స్థాయిలో మాత్రం ఎక్కడైతే టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఉన్నాయో అలాంటి చోట జనసేనకి కొద్ది గొప్ప ప్రాధాన్యత అయితే కనుక లేదు, తగ్గిపోయింది. ఏంటి అక్కడైతే కనుక జనసేన అసలు ఎదగనివ్వడం లేదు, వాళ్ళతో సంప్రదింపులు ఉండటం లేదు, వాళ్ళకు పిలుపులు ఉండటం లేదు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కొన్ని చోట్లయితే బహిరంగంగానే తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు జనసేనలో టీడీపీలో. మరి అధినాయకుల మధ్య ఇది ఉందంటే కనుక వాళ్ళు మాత్రం మైకుల ముందు మాత్రం పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా బాగా చెప్పడం, ఆయన్ని పొగడటం, చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారు పొగడటం లాంటివి జరుగుతున్నాయి. మరి అలా జరుగుతున్న సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారు కొన్ని షాకులు తీస్తారు. ఏంటా షాకు, ఇప్పుడు ఏమిచ్చారు అని నేను చెప్పబోయే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఈ విషయం తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏంటంటే కొన్నిసార్లు ఏపీలో అసలు లా అండ్ ఆర్డర్ సరిగా లేదంటారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడినట్టు? లా అండ్ ఆర్డర్ ఎవరి ఆధీనంలో ఉంటుంది? సహజంగా అందరూ తెలిసిన అంశమే. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స నిమిత్తం బొంబాయి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత రాగానే లేఖలు రాశారు, 2 లేఖలు. ఎవరికి? ఒకటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే చీఫ్ సెక్రటరీ డీజీపీ ఉన్నారో వాళ్ళకు ఒక లేఖ అయితే రాయడం జరిగింది. ఇక్కడే మీకు సందేహం రావాలి, ఏంటది? అదేంటిది, అక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసినప్పుడు ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రాయాలిగా లేఖ, మరి ఇక్కడేమో డీజీపీ సిఎస్కి రాయటం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. అదే నాకు వచ్చింది. చాలామంది దీని మీద ఎక్కువగా చర్చ అయితే జరుగుతుంది. ఏంటంటే కనుక ఎందుకనో చంద్రబాబు నాయుడికి ఆయనకి రాయడం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేకనా, లేకపోతే ఏమైనా విభేదాలు ఉన్నాయా అని అనుమానాలు అయితే కనుక లేవనెత్తుతున్నాయి ఈ అంశం మాత్రం. కాబట్టి ఏంటి అసలు ఆ లేఖ సారాంశం ఏంటి, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రాయాల్సి వచ్చిందంటే కనుక ఏదైతే పోక్సో కేసులు ఉన్నాయో తెలంగాణలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు గుర్తు ఉండాలి. కాబట్టి ఆ నిందితులకి సకాలంలో అంటే వెంటనే ఏదైతే ఈ చట్టం వెంటనే చేయకపోవడం వల్ల బయటకు వచ్చి వాళ్ళు ఎంత దారుణాలు చేస్తున్నారో, హత్యలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి త్వరితగతినంగా మీరు వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ అయితే రాయడం జరిగింది. అక్కడ వరకు ఓకే, అక్కడి నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మాత్రమే ఏపీలో లేఖ రాసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రాయకుండా డీజీపీ గారికి అలాగే చీఫ్ సెక్రటరీ గారికి సిఎస్ గారికి రాయటం వెనక అంతరార్థం ఏమిటి? లేదు, కనీసం ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో ఆ మేడం కనే రాయాలి కదా. ఎందుకని డైరెక్ట్గా వీళ్ళకి ఎందుకు రాశారు అంటే, ఎందుకని అసలు హోమ్ మినిస్టర్ గారిని లా అండ్ ఆర్డర్ సరిగా చేయలేకపోతున్నారని చెప్పేసి పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే ఇంకా అనవసరం లెక్కేశారా? మరి చంద్రబాబు నాయుడు గారి కానీ రాయొచ్చుగా, ఎందుకంటే హోమ్ శాఖ ఎవరి దగ్గర ఉంటుందో, ఎవరి కంట్రోల్లో ఉంటుందో అని చాలామంది తెలుసు. కాబట్టి అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి కానీ రాయొచ్చుగా, ఎందుకని రాయలేదు అంటే ఆయనకి రాయడం ఇష్టం లేకనా? ఇలాంటి అనుమానాలు చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ చాలాసార్లు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏపీలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని. కాబట్టి ఇక్కడ అంతేకాదు, నేనే నేరుగా ఆదేశిస్తున్నా, వాళ్ళకి లేఖ రాస్తూ ఏపీలో డీజీపీ సిఎస్కి లేఖ రాస్తూ నేనే నేరుగా ఆదేశిస్తున్నాను, 30 రోజుల్లో నాకు ఒక నివేదిక ఇవ్వాలి మీరు అని ఒక హుకుం అయితే జారీ చేశారని చెప్పాలి. అసలు నన్ను అడిగితే కనుక ఇదంతా వదిలేస్తే ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారికి ఆయన పోర్ట్ఫోలియోకి ఈ అంశానికి సంబంధం ఏంటో నాకు అర్థం కాదు. ఇంతకుముందు కూడా ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్టులు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఏదైతే కొంతమంది చేస్తున్నటువంటి ఏదైతే వీడియోలు ఉన్నాయో, లేదా అబ్యూజ్డ్ వర్డ్స్ రకరకాలుగా ఎవరైతే ప్రదర్శిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే కనుక మా ఆఫీసు అంటే జనసేనలో మాకు సెపరేట్గా మేము ఒక దాన్ని పెట్టాం, అదే ఒక డిపార్ట్మెంట్ని ఒక కమిటీని వేసాం, ఆ కమిటీకి మీరు కంప్లైంట్లు చేయొచ్చు అని అన్నారు. అసలు సంబంధం లేని పోర్ట్ఫోలియో ఈయన కాదు, అది హోంశాఖ. కాబట్టి ఆ హోమ్ మినిస్టర్ గారు చూసుకోవాల్సిన పని అది. కాబట్టి ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఈ లేఖ డీజీపీ గారికి సిఎస్ గారికి రాయటం వల్ల వచ్చిన అది అసలు ఎందుకని రాయాల్సి వచ్చింది అలాగా? ఇలా కొన్ని అనుమానాలు అయితే లేవనెత్తుతున్నాయి.
కూటమి ప్రభుత్వాలు ఏమన్నా విభేదాలు ఏమన్నా ఏర్పడుతున్నాయా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అని అయితే కనుక అనిపిస్తుంది. లేదు అసలు లేఖ రాసి చెప్పాల్సిన పని ఏంటి ఏపీలో ఉంటూ ఆయన గవర్నమెంట్లో ఆయన కూడా వన్ ఆఫ్ ద సీఎం తర్వాత నెక్స్ట్ నెంబర్ 2 ఆయనే డిప్యూటీ సీఎం. అసలు అలా ఎందుకు చెప్పాలి? ఏదో చెవులో చెప్పి మంచి బయట చెప్పాలని ఏదో మాట్లాడతారు కదా, అలాగా మన ప్రభుత్వంలోనే కదా మనం ఇలా రాస్తే మన ప్రభుత్వంలో మనకి మచ్చ కింద ఉంటుందేమో ఆలోచించి ఏ క్యాబినెట్ మీటింగ్లో అయినా చెప్పొచ్చు, లేదా వేరే జనరల్ మీటింగ్ ఏదైనా ఏర్పాటు చేసినట్టు చెప్పొచ్చు, లేదా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడైనా ఈ అంశాన్ని లేవనెత్తవచ్చు, లేదా అవసరమైతే హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి చెప్పొచ్చు ఈ విషయాన్ని. ఎందుకని ఇలా బహిరంగ లేఖ రాయటం వల్ల కన్నా వెనకున్నటువంటి అంతరార్థం ఏంటో నాకు అర్థం కాదు. మీకేమైనా అర్థమైతే చెప్పండి. ఖచ్చితంగా రానున్న ఎన్నికలు ఆల్రెడీ సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి, పంచాయతీలు, మున్సిపాలిటీలు, తర్వాత రానున్న అసెంబ్లీ ఎన్నికలు. కాబట్టి ఇలాంటి టైంలో ఇలాంటి డెసిషన్స్ కోరుకొని షాకులు ఇవ్వడం వల్ల లేనిపోని అపార్థాలకైతే దారితీస్తుంది కదా, కేడర్లో కావచ్చు, రాష్ట్ర ప్రజలకు ఒకంత అయోమయం అయితే ఏర్పడుతుంది నన్ను అడిగితే ఖచ్చితంగా. ఎందుకంటే డైరెక్ట్గా చెప్పొచ్చు సీఎం గారికి ఇలా జరుగుతుందని. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో దీని మీద ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.